అమావాస్య అనేది ఈరోజు స్టార్ట్ అయ్యి ఈరోజు మార్నింగ్ 11:55కి స్టార్ట్ అయిందండి. రేపు మార్నింగ్ 11:35కి అయిపోతుంది. సో అమావాస్య అనేది ఎప్పుడు మనం నైటే చేసుకుంటాం కదమ్మా, నైటే పవర్ఫుల్గా ఉంటుంది అమావాస్య. సో ఈ అమావాస్య అనేది తాంత్రికాలు ఎప్పుడైనా అంతే, మనకు అమావాస్య అంటేనే కొంతమందికి చాలామందికి భయం అవుతుంది. ఎవరైనా ఏమైనా పూజలు చేస్తున్నారేమో, ఈవిలై చేస్తున్నారేమో అనేసి భయపడుతూ ఉంటారు కదా. అంత శక్తివంతంగా ఉంటుంది అమావాస్య. సో ఈరోజు మీ పితృదేవతలకి దీపం వెలిగించండి. దీపం వెలిగించేసి అందులో కొన్ని నల్ల నువ్వులు వేయండి. నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించేసి పిలవండి. ఈ ముద్ర పెట్టాలండి. ఎప్పుడు కూడా ఈ ముద్ర పెట్టేసి చెప్పాలి పితృదేవతలకి ఏమని, నేను కానీ, నా కుటుంబం కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, నా తరం వాళ్ళు కానీ తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించండి. మాకున్న కర్మలన్నింటినీ తొలగించండి. మాకు అనంతమైన డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యం, సౌభాగ్యాన్ని, విజయాన్ని నిండుగా ప్రసాదించండి. మమ్మల్ని మీ పిల్లలుగా భావించి మమ్మల్ని క్షమించి మీ చల్లని చూపు మా మీద ప్రసరింప చేయండి అంటూ ప్రార్థన చేసేసి దీపం వెలిగించేశాక ఓం నమో పితృదేవాయ నమః, ఓం నమో పితృదేవాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదవండి. ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 8 లోపు దీపం కంపల్సరీ వెలిగించండి అమ్మ. మీ దగ్గర ఏంటిది నువ్వుల నూనెనే కదా దీపారాధన చేసేది. మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్తో వెలిగించండి కంపల్సరీ. మార్నింగ్ కూడా సేమ్ ఇదే, తర్పణం ఇచ్చేటప్పుడు కూడా సేమ్ ఇదే పద్ధతి. ఓకేనా? సో అందరూ హ్యాండ్స్లో నిమ్మకాయలు తీసేసుకోండమ్మా. ఇలా లెమన్స్ కట్ చేసుకున్నాక ఆ లెమన్స్ తీసుకొని మీ చేతిలో పెట్టేసుకోండి. ఒకటి రైట్లో, ఒకటి లెఫ్ట్లో పెట్టేసుకోండి. ఓకేనా? ఇలా ఒకటి రైట్లో, ఒకటి లెఫ్ట్లో పెట్టేసుకొని పిడికిలి బుగించండి. సో మీకు ఒక సెన్సేషన్ లాంటిది వస్తుందండి. లేదు ఇలా అయినా పెట్టవచ్చు. ఇలా కట్ చేసింది కిందికి మన హీలింగ్లో ఉండేటట్టుగా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా కూర్చొనేసి వైబ్రేట్ అవుతూ ఉంటాయి హ్యాండ్స్. భయపడకండి. ఓకేనా ఫ్రెండ్స్? సో క్లోజ్ యువర్, అందరు ఐస్ క్లోజ్ చేసేసుకోండి. ఐస్ క్లోజ్ చేసేసుకోండి అమ్మ. అందరు కూడా ఐస్ క్లోజ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఒక ½ an hour దాకా మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను. ఓకే? సో స్టార్ట్ చేస్తానండి. ఓకే? అందరూ మ్యూట్ చేసేసుకోండి అమ్మ. ఓకే? డిస్టర్బెన్స్ రాకుండా మ్యూట్ చేసేసుకోండి. ఓకే? బ్రీత్ ఇన్, హోల్డ్ 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in. Hold 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in. Hold 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in. Hold 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in. Hold 1 2 3 4 5 6 7. Breathe out. లాస్ట్ అండి. గట్టిగా బ్రీత్ ఇన్ చేయండి. బ్రీత్ ఇన్. హోల్డ్ 1 2 3 4 5 6 7. Breathe out. అలాగే కళ్ళు మూసుకొని ఉండండి అమ్మా.
మనం ముందుగా ఏది చేసినా, ఏ మెడిటేషన్ చేసినా, ఏ పూజ చేసినా ముందుగా మన మొదటి పూజ గణపతి దేవునికే చేయాలి. సో గణపతి దేవుని ఇన్వైట్ చేసేసుకుందాం. ఓం ఘన్ గణపతాయ నమః. ఓం ఘన్ గణపతాయ నమః. ఓం ఘన్ గణపతాయ నమః. సకల పితృదేవతలారా, మిమ్మల్ని మేము ఇన్వైట్ చేస్తున్నాము. రండి, దయచేసి మీరందరూ వచ్చి మా దగ్గర ఆశీనులు కండి. నేను కానీ, నా కుటుంబం కానీ, నా పిల్లలు కానీ, మా వాళ్ళు కానీ, నా తరం వాళ్ళు కానీ మీ విషయంలో మిమ్మల్ని తెలిసి తెలియక ఏదైనా బాధ పెట్టుంటే మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించండి. మాకున్న బ్లాకేజెస్ అంటే అన్ని కర్మలన్నింటినీ తొలగించండి. అన్నీ వస్తాయండి. హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీ అన్నిటికీ నెగిటివ్ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయండి ప్లీజ్. మై డియర్ పితృదేవతలారా, మీకు ఏమన్నా చేయాల్సి ఉంటే, చేయలేకపోయి ఉంటే అవేంటో మాకు ఏదో ఒక రూపంలో మాకు సమాచారం అందించండి. మేము వాటిని తప్పకుండా తీరుస్తాము. సో ప్లీజ్ మమ్మల్ని బ్లెస్ చేయండి. తెలిసి తెలియక చేసిన తప్పులకు మమ్మల్ని క్షమించండి. మై డియర్ పితృదేవతల్లారా, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. మై డియర్ పితృదేవతల్లారా, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. మై డియర్ పితృదేవతల్లారా, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. Thank you, I love you, I bless you. My dear Pitrudevatallara, I am sorry, please forgive me. Thank you, I love you, I bless you. My dear Pitrudevatallara, I am sorry, please forgive me. Thank you, I love you, I bless you. My dear Pitrudevatallara, I am sorry, please forgive me. Thank you, I love you, I bless you. My dear Pitrudevatallara, I am sorry, please forgive me. Thank you, I love you, I bless you. My dear Pitrudevatallara, I am sorry, please forgive me. Thank you, I love you, I bless you. My dear Pitrudevatallara, I am sorry, please forgive me. Thank you, I love you, I bless you. My dear Pitrudevatallara, I am sorry, please forgive me. Thank you, I love you, I bless you. మీరు కూడా ఆన్గోయింగ్గా చాంట్ చేయాలండి. చేస్తేనే మీకు వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఓకే. మై డియర్ పితృదేవతల్లారా, I am sorry, please forgive me. Thank you, I love you, I bless you. My dear Pitrudevatallara, I am sorry, please forgive me. Thank you, I love you, I bless you. My dear Pitrudevatallara, I am sorry, please forgive me. Thank you, I love you, I bless you. My dear Pitrudevatallara, I am sorry, please forgive me. Thank you, I love you, I bless you. My dear Pitrudevatallara, I am sorry, please forgive me. Thank you, I love you, I bless you. My dear Pitrudevatallara, I am sorry, please forgive me. Thank you, I love you, I bless you. My dear Pitrudevatallara, I am sorry, please forgive me. Thank you, I love you, I bless you. My dear Pitrudevatallara, I am sorry, please forgive me. Thank you, I love you, I bless you. My dear Pitrudevatallara, I am sorry, please forgive me. Thank you, I love you, I bless you. My dear Pitrudevatallara, I am sorry, please forgive me. Thank you, I love you, I bless you.
మై డియర్ పితృదేవతల్లారా, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. మై డియర్ పితృదేవతల్లారా, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. మై డియర్ పితృదేవతల్లారా, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, I bless you. My dear పితృదేవతల్లారా, I'm sorry, please forgive me. Thank you, I love you, I bless you. My dear పితృదేవతల్లారా, I'm sorry, please forgive me. Thank you, I love you, I bless you. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా అలాగే కళ్ళు మూసుకొని మీ వాళ్ళు ఎవరెవరైతే సోల్స్ ఉన్నాయో ఆ సోల్స్కి అందరికీ కూడా మీ బాధను చెప్పుకోండి. మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పేస్తూ ఎమోషనల్ అయిపోండి. మీకు అన్నిటికీ వాళ్ళు కరిగిపోతారు ఫ్రెండ్స్. వాళ్ళకు మీ నుంచి కావాల్సింది ప్రేమ మాత్రమే. సో మీకున్న బాధలు, ఏ బాధలు ఉన్నా, డబ్బు సమస్య కానీ, ఆరోగ్య సమస్య కానీ, పిల్లల పెళ్లి విషయాలు కానీ, ఏ ఉన్నా కూడా వాళ్ళను ప్రేమతో పిలిచి మీ ముందు కూర్చున్నారు వాళ్ళు. సో వాళ్ళకు మీ బాధను చెప్పండి. తప్పకుండా మీ బాధను తీరుస్తారండి. ఇది మాత్రం తప్పకుండా జరుగుతుంది. ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అండి. సో మీరు తప్పకుండా మీ ప్రాబ్లమ్స్ మీ పితృదేవతలకు చెప్పండి అమ్మ. వాళ్ళ మీద మీకు కోపం ఉన్నా, ద్వేషం ఉన్నా తీసేయండి. మీరు అవి తీసేసి ప్రేమతో పిలిచినప్పుడే మీకున్న స్ట్రక్ అనేది తొలగిపోతుంది. మీకు రోడ్స్ ఓపెన్ అవుతాయి, అబండెన్స్ డోర్స్ ఓపెన్ అవుతాయమ్మా. సో మీరందరూ కూడా ఒక 5 సెకండ్స్ వాళ్ళని పిలుచుకొని మీ బాధలు చెప్పుకొని, తర్వాత మనము శనిదేవుణ్ణి పిలుచుకొని మెడిటేషన్ చేసుకుందాం. తర్వాత మనీ బ్లెస్సింగ్స్ తీసుకుందాం. సో చాలా చాలా లెంతీ ఉంది. సో ఒక 5 సెకండ్స్ మీరు ఎమోషనల్ అయ్యారు. తర్వాత నాకు మీకు ఏమనిపించిందో ఫీడ్బ్యాక్ చెప్పాలి. ఓకేనా? జస్ట్ 5 సెకండ్స్ మీరు మీ బాధను చెప్పుకోండి. ఓకే ఫ్రెండ్స్? లెమన్స్ తీయకండి, లెమన్స్ అలాగే పెట్టేసుకొని చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించమని మనం ఇప్పుడు ఫర్గివ్నెస్ ప్రేయర్ హోపోనోపో చేసాం. అంతకంటే పవర్ఫుల్ ఇంకేది లేదు ఫ్రెండ్స్. సో ఆ సోల్స్ మీ ప్రేయర్కి కనెక్ట్ అయిపోయారు. సో మీకున్న బాధలు తీరుస్తారండి. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, మనం ఇప్పుడు మీకు ఎన్నో రోజుల నుంచి మీకు స్ట్రక్ అయి ఉంటుంది. ఏ పని కాకుండా, ఏది జరగకుండా, ముందుకు వెళ్ళకుండా ఉంటుంది. సో అది ముందుకు సాగాలి, మా పనులన్నీ సాగాలి, మాకున్న వర్క్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోవాలి అనేసి మీకు ఉంటుంది. సో దానికోసమని ఈరోజు మనమందరము శనిదేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం, పూజ చేసుకుందాం. సో చాంట్ చేద్దాం, శనిదేవుణ్ణి పిలుచుకొని మంత్రజపం చేద్దాం. ఆ మంత్రజపం చేశాక శనిదేవునికి ఇష్టమైనవి ఏదో ఒక ప్రసాదం, స్వీట్స్ కానీ ఏదో ఒకటి మీరు ఆఫర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరందరూ అలాగే కూర్చొని మీ ఇష్టం అని నేను 2 మంత్రాలు చెప్తాను. మీకు ఎవరికి ఏది కన్వీనియంట్ ఉంటే అది చేయండి. రిమైనింగ్ ఎవరైనా ఉంటే, వేరే రిలీజియన్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ అనుకుంటూ కంటిన్యూగా అనుకోండి అమ్మా. ఓకేనా? సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం నేను 2 మంత్రాస్ చెప్తానండి. ఆ 2 మంత్రాస్ మీరు చాంట్ చేయవచ్చు. అందులో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది చాంట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఓం ధామ్ ధ్రీం ధౌ సహ శనేశ్వరాయ నమః. ఓం ధామ్ ధ్రీం ధౌ శనేశ్వరాయ నమః. లేదా ఓం శనేశ్వరాయ నమః.
ఓం శనీశ్వరాయ నమః. ఇందులో ఏది బీజ మంత్రం అండి. ఫస్ట్ వచ్చింది బీజ మంత్రము, సెకండ్ వచ్చేది అష్టోత్తర నామావళిలో ఒకటి. ఓకేనా? సో మీకు నచ్చింది ఏదైనా చాన్ చేయండి. సో అందరూ కూడా ఐస్ క్లోజ్ చేసుకొని మీకున్న కష్టాల నుంచి మమ్మల్ని విముక్తి చెందించి మాకు అన్ని అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వమని అడుగుతూ ఈ మంత్రాన్ని చాంట్ చేయండి. ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. కళ్ళు మూసుకోండి అందరు. ఓకే, ఇటే దక్షిణం వైపే ఉండి చేయండి. ఓకే. ఓం శనీశ్వరాయ నమః. 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 సో ఐస్ ఓపెన్ చేసేసుకోండమ్మా. ఐస్ ఓపెన్ చేసేసి నేను ఒక పేపర్ తెచ్చుకోమన్నాను, పెన్ను తెచ్చుకోమన్నాను, రెడ్ కలర్ దారం తెచ్చుకోమన్నాను కదా. సో ఈ లెమన్స్ ఒక ప్లేట్లో పక్కకు పెట్టండి అమ్మ. వీటిని ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలి. సో వీటిని పక్కన పెట్టేసుకొని పేపర్ తీసేసుకోండి. పేపరును పెన్ను తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు 22 కదా, 22 రేపు 23 పొద్దున 11:35 దాకా అమావాస్య ఉంది అన్నాను కదా. సో 22 అంటే 2 + 2 కలిపితే 4 అంటే రాహు. సో రాహు అనుగ్రహం కావాలి. అలాగే 2 + 3 కలిపితే 5 అంటే బుధుడు యొక్క అనుగ్రహం కలిగితే ఏంటిది, మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, స్ట్రెంగ్త్ పెరుగుతుంది, సక్సెస్ చూస్తాము, హెల్త్ వెల్త్ అన్నీ అబండెంట్గా వస్తాయి. సో రాహును బుధుడు ఇద్దరు కలయిక కలిస్తే ఆహా ఎంత అద్భుతం కదా. సో 4 + 4 5, సో మొత్తం 9 అవుతుంది. సో మంగళ్ కాబట్టి అంత అద్భుతమైన కలయిక అండి. సో చాలా పవర్ఫుల్ అన్నమాట. సో ఈ పవర్ఫుల్ రోజు మీ యొక్క మేనిఫెస్టేషన్ అంటే మీ విష్ ఏది ఉన్నా కూడా కంపల్సరీ తీరిపోతుంది. సో ఏం చేస్తారంటే మీ దగ్గర వైట్ పేపర్, ఏ పేపర్ ఉన్నా పర్లేదండి, వైట్ కానీ, ప్రస్తుతానికి మీరు ఎల్లో పేపర్ తీసుకున్నారు కదా మేడం అనకండి, నేను ఏదో నా దగ్గర ఉన్న పేపర్ని తీసుకున్నాను. సో మీ దగ్గర ఏ పేపర్ ఉంటే ఆ పేపర్ తీసుకొని
ఏం చేస్తారంటే మీ డేట్ ఆఫ్ బర్త్, సపోజ్ ఎగ్జాంపుల్గా నాది 18th కదండి, 18th. సో 1+8 కలిపితే 9 అవుతుంది. నా లక్కీ నెంబర్ వచ్చేసి 9. అలాగే మీ లక్కీ నెంబర్ ఏంటి అనేది మీరు చూపిస్తాను. సో విష్ అనేది ప్రజెంట్ టెన్స్లో రాయాలండి. ఒకరికి ఒక పేపర్ అండి. అంటే మీ ఇంట్లో వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకు కూడా చేయొచ్చా అంటే చేయొచ్చండి. ఇంకో పేపర్ తీసుకొని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఐ మీన్ ఒకవేళ 20 ఉందనుకో 2+0 అంటే 2, లక్కీ నెంబర్ 2 అలా రాసేసి కింద ఇక్కడేమో లక్కీ నెంబర్ రాయాలండి. తర్వాత వచ్చేసి మీ విష్ ప్రజెంట్ టెన్స్లో రాయాలి. అంటే జరుగుతుంది అన్నట్లుగా రాయాలి. సపోజ్ మీరు మ్యారేజ్ అనుకోండి, లేదా డ్రీమ్ జాబ్ అనుకోండి. నేను జాబ్ నాకు అనుకూలంగా దొరుకుతుంది అలా. లేకపోతే నేను మేనిఫెస్ట్ చేసిన అమౌంట్ నా అకౌంట్లోకి వచ్చి చేరుతున్నందుకు నేను స్వీకరిస్తున్నందుకు రెడీగా ఉన్నాను. డ్రీమ్ హౌస్ లేదా మ్యారేజ్ ఏదైనా ప్రజెంట్ టెన్స్లో రాయండి. తర్వాత మీ పూర్తి పేరు 3 times రాయాలి. నా పేరు సత్యవాణి కదా, సో సత్యవాణి 3 times. అలాగే మీ ఇంట్లో వాళ్ళకు మీరు 3 కానీ 3 విషెస్ రాసుకోవాలండి. అంటే 3 కోరికలు రాయాలి. ఒకటే కోరిక కాదు, 3 కోరికలు రాసుకోవాలి. సో మీ యొక్క 3 విషెస్ ఏవి ఉన్నా కానీ రాయండి. మీ పిల్లలే కానీ, మీ హస్బెండ్ది కానీ, ఎవరికి రాయాలన్నా పేపర్ సపరేట్గా ఉండాలి. సో రాసేయండి ఫాస్ట్గా. ఓకేనా? అర్థమైందా అండి? క్లియరా? అర్థమైందా అందరికీ? మేడం ప్లీజ్ మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం. నమస్కారం. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మేడం పెళ్లి గురించి అంటే మా కూతురు పెళ్లి జరిగిపోయిందని రాయాలా మేడం? జరుగుతుంది, జరగడానికి సిద్ధంగా జరిగిపోయింది కాదు అంటే అది పాస్ట్ టెన్స్ అయిపోతుంది. ప్రజెంట్ టెన్స్ అంటే జరుగుతున్నందుకు యూనివర్స్కి శతకోటి కృతజ్ఞతలు అలా. ఓకేనా? సో ఒక పేపర్ తీసుకోండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ గురించి మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు సపోజ్ మా బాబుది 23rd అనుకోండి, 23rd May. సో 23rd ఫస్ట్లో వచ్చి 23rd 23 అంటే 2+3 5 అలా. లక్కీ నెంబర్ అనేది 5 అన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు 5 అని ఇక్కడ 5 రాసేసుకోవాలి. రాసేసుకొని మీ కోరికను ఇక్కడ రాయాలి ప్రజెంట్ టెన్స్లో. తర్వాత మీ పేరును 3 సార్లు రాయాలి. సో మీ కోరికలు 3 రాసుకోండి. ఒకటి పెళ్లి గురించి, ఒకటి జాబ్ గురించి, ఒకటి వీసా గురించి అనుకోండి అలా. లేదా ఒకవేళ అప్పులు తీరాయని, లేకపోతే మ్యారేజ్ అయిందని, లేకపోతే హెల్త్ గురించి అలా రాసేసుకొని కింద మీ పేరు 3 times రాయండి. జాబ్ డిజిట్ ఉంటాయి మేడం. ఏంటండి? సింగిల్ డిజిట్ 8 6. ఓకే, అలా అయితే అదే లక్కీ నెంబర్ అండి. ఇంకా అంతే. ఇప్పుడు నేను ఎక్స్ట్రా చెప్పేది ఏంటంటే ఇప్పుడు 18, 22, 21 అలా ఉన్న వాళ్ళకి చెప్తున్నా. సింగిల్ డిజిట్ ఉంటే అదే లక్కీ నెంబర్. ఓకేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. సో రాసేసుకోండి అమ్మ. సో థ్యాంక్ యూ గాడ్ అని రాసేసి మీ లక్కీ నెంబర్ రాసేసేయండి. తర్వాత మీ విష్ రాయండి ప్రజెంట్ టెన్స్లో. ఐ ఆమ్ వెల్దీ, ఐ ఆమ్ సక్సెస్, ఐ ఆమ్ హెల్దీ అలా ఇంగ్లీష్లో చెప్పాలంటే. జాబ్ గురించి అంటే నేను ఇప్పుడు మీకు ఎక్కడ జాబ్ అయితే కావాలనుకుంటున్నారో అక్కడ, ఒకవేళ ఇన్ఫోసిస్ అనుకోండి, లేకపోతే సంథింగ్ ఏదైనా. నేను ఇన్ఫోసిస్లో ఇంత 1 lakh per annumతో శాలరీ జాబ్ పొందుతున్నందుకు యూనివర్స్కి కృతజ్ఞతలు అలా. మీరు గవర్నమెంట్ జాబ్ అనుకో, నేను పలానా ఊర్లో గవర్నమెంట్ టీచర్గా చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అలా చెప్పండి. సో విషెస్ రాసేసాక మీ నేమ్ 3 times రాయండి.
ఓకేనా, మీ ఇనిషియల్తో సహా రాయండి. ఓకేనా అండి. సో మీ ఇంట్లో వాళ్ళకి కూడా కావాలి అని అనుకుంటే వేరే వేరే పేపర్స్ తీసుకోండి. సో తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసేయండి. రాసాక దీన్ని ఇలా మీ వైపు ఫోల్డ్ చేసుకోండి. మీ వైపు ఫోల్డ్ చేసేసుకున్నాక దీనికి చెప్పాను కదా రెడ్ కలర్ దారం అనేసి. సో ఇలా రెడ్ కలర్ దారం తీసుకొని ఈ దారాన్ని 9 టైమ్స్ 9 సార్లు చుట్టాలి. 9 వరకు ఇట్లా. ఓకేనా. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. 1 2 3 4 5 6 7 8 9 రిమైనింగ్ దీంట్లో చుట్టేసేయండి అంతే. దీని లోపలికి చేసేయండి. చేసేసి దీన్ని మీ చేతిలో ఇలా ఇలా అర్థమైందా అండి. ఇలా దీన్ని మీ చేతిలోకి లెఫ్ట్ హ్యాండ్లో తీసుకొని రైట్ హ్యాండ్ ఇలా పైన పెట్టేసి ఆ కోరిక మీరు ఏదైతే రాసారో అది ఫుల్ఫిల్ అవుతున్నట్టుగా విజువలైజ్ చేయండి. అంటే ఊహించుకోండి. అయ్యో మీరు ఏమైతే రాసారో అది నాకు జరుగుతుంది, వావ్ జరిగింది, నేను అనుకున్నది సాధించేశాను అన్నట్టుగా ఫీల్ అవ్వండి. ఫీల్ అవుతూ ఆ విషయాన్ని మీరు 3 టైమ్స్ చెప్పుకోండి. 3 టైమ్స్ చెప్పుకొని దీన్ని మీ పిల్లో కవర్లో పెట్టుకోండి. మీ పిల్లో కింద కానీ పిల్లో కవర్లో పెట్టుకోండి. దీన్ని డైలీ నైట్ పడుకునే ముందు ఇలా పెట్టేసుకోవాలి. ఇలా విజువలైజ్ చేయాలి. ఇలా 9 రోజులు చేయాలండి. 9 డేస్ చేయాలి. ఇలా 9 రోజులు చేశాక 10వ రోజు ఏం చేస్తారంటే దీన్ని పారే నీళ్ళల్లో వేయాలి. లేదు అంటే మీ ఇష్టదైవం దగ్గర సమర్పించండి. ఇష్టదైవం దగ్గర సమర్పించినప్పుడు ఏదో ఒకటి ఆఫర్ చేయాలి. అంటే స్వీట్స్ కానీ లేకపోతే ఏదో ఒకటి కొబ్బరికాయ కానీ ఆఫర్ చేసి కొంత దక్షిణ ఇచ్చేసి అక్కడ పెట్టేసి రండి దేవుని దగ్గర. ఓకేనా అండి, అర్థమైంది కదా. ఒకవేళ దేవుని దగ్గర మేము పెట్టలేము అనుకునే వాళ్ళు మాత్రం 9 రోజు మీ పిల్లో కింద పెట్టాలి. రోజు విజువలైజ్ చేయాలి. 10వ రోజు తీసుకెళ్ళి పారే నీళ్ళల్లో కానీ చెట్టు మొదల్లో మట్టి తీసి తవ్వి అందులో పెట్టాలి. లేదు అంటే మీ ఇష్టదైవం దగ్గర గుడికి వెళ్ళేసి ఇష్టదైవం దగ్గర పెట్టేసి మీరు మీ కోరిక చెప్పేసుకొని అక్కడ కొంత డబ్బులు ఏదైనా ఒక స్వీట్ లాంటిది పెట్టేసి రండి. ఓకేనా. తప్పకుండా మీరు కోరిన కోరిక వితిన్ 1 వీక్లో తీరుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా అండి. ఇది చాలా 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 పవర్ఫుల్. సో ఇది చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్ అమౌంట్ మాకు స్ట్రక్ అయిందండి రావట్లేదు అనేసి అన్నారు కదా. సో ఒక పీస్ ఆఫ్ పేపర్ తీసుకోండి అమ్మ, అందరు కూడా ఒక పేపర్ తీసుకొని థ్యాంక్ యూ గాడ్ అని రాసి ఆ పేరు మీ దగ్గర నుంచి డబ్బులు ఎవరైతే తీసుకున్నారో ఆ వ్యక్తి పేరు ఆ అమౌంట్ రాయండి. రాసేసి అందులో మీరు ఎన్ని లవంగాలు తెచ్చుకున్నారు, 11 తెచ్చుకున్నారా లేకపోతే 21 తెచ్చుకున్నారా, ఎన్నైతే తెచ్చుకున్నారో అవి అందులో పెట్టండి. పేపర్లో పెట్టేసి మీ వైపుకి ఫోల్డ్ చేయండి. మొత్తం ప్యాకెట్ లాగా ఫోల్డ్ చేయండి. చేసేసి దాన్ని ఇలా పెట్టేసి విజువలైజ్ చేయండి. మీకు ఏ టైం వరకు ఆ అమౌంట్ రావాలి అనుకుంటున్నారో విజువలైజ్ చేయండి, ఊహించేసి దాన్ని బర్న్ చేయండి. ఓకేనా, బర్న్ చేయండి. ఇప్పుడు చేస్తారా లేకపోతే క్లాస్ అయిపోయాక చేస్తారా అనేది మీ ఇష్టం అండి. కానీ ఈరోజే చేయాలి, అమావాస్య రోజు చేయాలి. కాబట్టి చాలా ఆ స్ట్రక్ అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. సో అది చేయండి. బర్న్ చేశాక వచ్చిన యాష్ని యూనివర్స్కి ఇచ్చేయండి, యూనివర్స్కి బ్లో చేయండి. ఓకేనా అండి, అర్థమైందా? క్లియర్ కదా అందరికీ? ఓకే, అందరికీ అర్థమైనట్టుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. అయితే నో డౌట్ అయితే. సో ఇది కంపల్సరీ ఈ క్లాస్ అయిపోయాక చేస్తారా ఇప్పుడు చేస్తారా చేసేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బే లీఫ్ తీసుకోండి, బిర్యానీ ఆకు తీసుకోండి. బిర్యానీ ఆకు తీసుకొని గ్రీన్ కలర్ పెన్ కానీ రెడ్ కలర్ పెన్ కానీ తీసుకోండి. తీసేసుకొని థ్యాంక్ యూ గాడ్ అని రాసి 6 నెంబర్ వేయండి. గ్రీన్ బే లీఫ్ మీద బిర్యానీ ఆకు మీద 6 నెంబర్ వేయండి. వేసేసి మీకు ఏం కావాలి,
డబ్బు కావాలా, లేకపోతే హెల్త్ కావాలా, మ్యారేజ్ కావాలా, జాబ్ కావాలా, ఏది కావాలో సింగిల్ వర్డ్. ఇప్పుడు జాబ్ అనుకోండి జాబ్ అని రాయండి, మనీ కావాలనుకోండి మనీ అని రాయండి, మ్యారేజ్ అనుకోండి మ్యారేజ్ అని అనుకోండి, మ్యారీడ్ లైఫ్లో హ్యాపీనెస్ కావాలనుకోండి లవ్ అని రాయండి. ఇలా పిల్లల గురించి అనుకోండి ప్రెగ్నెన్సీ అని రాయండి. ఓకేనా అండి? క్లియరా అండి అందరికీ? తెలుగులో చెప్తున్నానండి. ఒక బిర్యానీ ఆకు తీసుకోండి, థ్యాంక్ యూ గాడ్ అని రాయండి, 6 నెంబర్ వేయండి. వేసేసి మీకు ఏం కావాలి, డబ్బు అంటే డబ్బు రాయండి, సంతానం అంటే సంతానం రాయండి, ఉద్యోగం అంటే ఉద్యోగం రాయండి, పెళ్ళి కావాలంటే పెళ్ళి అని రాయండి. పెళ్ళి అంటే పెళ్ళి వాళ్ళలో సమస్యలు లేకుండా బాగుండాలి అంటే ప్రేమ అని రాయండి. తర్వాత ఇవి రాసేసుకొని దాన్ని దానిపైన దాల్చిన చెక్క పొడి చేయండి, దాల్చిన చెక్క పొడి స్ప్రే చేయండి, స్ప్రింకిల్ చేయండి. చేసేసి దాన్ని కూడా బర్న్ చేయండి, విజువలైజ్ చేసేసుకొని బర్న్ చేయండి. ఈరోజు కంపల్సరీ చేయాలి. చేసేసి దాన్ని కూడా యూనివర్స్కి ఇచ్చేయాలి. ఓకేనా అండి? అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ క్యాండిల్స్ తెచ్చుకున్నారు ఎవరన్నా? తెచ్చుకోలేదా? గ్రీన్ కలర్ క్యాండిల్ ఎనీవన్? సో ఎవరు తెచ్చుకోలేదు, రెస్పాన్స్ అవ్వట్లేదంటే ఎవరు గ్రీన్ కలర్? ఓ బాగున్నారా అండి? తెచ్చుకున్నారా? సో ఓకే. సో ఆ గ్రీన్ కలర్ క్యాండిల్కి సినిమన్ దాల్చిన చెక్క పొడిని అప్లై చేయండి. మొత్తం అప్లై చేసేసి ఒక పక్కకు మీ పేరు, మీ పుట్టినరోజు, మీ పుట్టిన సంవత్సరం రోజు అదంతా రాయండి. రాసేసి మీకు ఏం కావాలి, మనీయా లేకపోతే మ్యారేజా జాబా అనేది అటు పక్కకు రాయండి. రాసేసి ఒక చిన్న ప్లేట్ తీసుకోండి, కింద తీసేసుకొని అందులో కొంచెం వాటర్ పోయండి. వాటర్ పోసేసి కొంచెం సాల్ట్, ఉప్పు వేయండి. ఉప్పు వేసేసి ఎనీ కాయిన్, 1 రూపీ కానీ 5 రూపీ కానీ 2 రూపీ కానీ ఏదో ఒక కాయిన్ తీసేసుకొని ఆ కాయిన్తో ఇన్ఫినిటీ సింబల్ డ్రా చేయండి. ఇన్ఫినిటీ సింబల్ డ్రా చేసేసి ఆ కాయిన్ ఆడపెట్టి ఆ కాయిన్ మీద ఆ క్యాండిల్ వెలిగించండి. క్యాండిల్ వెలిగించేసి మీరు అక్కడే కూర్చోవాలండి. ఆ క్యాండిల్ దగ్గర కూర్చొని మీకు నచ్చిన మంత్రం, శ్రీ మంత్రాన్ని చాన్ చేస్తారా, లేకపోతే మీకు ఏది కన్వీనియంట్ ఉంటే ఆ మంత్రాన్ని చాన్ చేయండి కంటిన్యూగా. అది అయిపోయేంత వరకు దాన్ని మధ్యలో ఆపద్దండి. అక్కడే కూర్చోండి. మీకు ఏదైతే విష్ ఉందో ఆ విష్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలంటే ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. తర్వాత ఆ కాయిన్ని మీ వాలెట్లో పెట్టుకోవాలి, దేనికి కూడా వాడొద్దు. గ్రీన్ కలర్ క్యాండిల్ తీసుకోండి. గ్రీన్ కలర్ క్యాండిల్ తీసుకొని దానికి మొత్తము సిన్నమన్ పౌడర్ అప్లై చేయండి, దాల్చిన చెక్క పొడి అప్లై చేయండి. చేసాక గ్రీన్ కలర్ పెన్ కానీ రెడ్ కలర్ పెన్ కానీ తీసుకొని క్యాండిల్ పైన మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ రాయండి. ఇంకో పక్కకి మీ విష్ రాయండి, మీకు ఏం కావాలో విష్ రాయండి. రాసేసి ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్ తీసేసుకొని అందులో కొన్ని వాటర్ పోయండి. వాటర్ పోసేసి అందులో ఉప్పు వేయండి. ఉప్పు వేసేసి ఒక కాయిన్ తీసుకోండి, ఎనీ కాయిన్ తీసుకొని ఆ కాయిన్తో ఇన్ఫినిటీ డ్రా చేయండి. ఇన్ఫినిటీ సింబల్ డ్రా చేసేసి కాయిన్ అక్కడే పెట్టేసి క్యాండిల్ని వెలిగించండి. క్యాండిల్ని వెలిగించేసి కంటిన్యూగా మీకు లక్ష్మీ ముద్ర తెలుసు కదా, లక్ష్మీ ముద్ర, ఈ ముద్ర కానీ లేకపోతే కుబేర ముద్ర కానీ వేసేసుకొని ఆన్గోయింగ్గా శ్రీ మంత్రాన్ని కానీ ఓం మహాలక్ష్మీ నమః కానీ చాన్ చేస్తూ కూర్చోండి. ఆ క్యాండిల్ మొత్తము కంప్లీట్గా అయిపోయేంత వరకు. తర్వాత ఆ కాయిన్ని తీసుకొని మీ వాలెట్లో పెట్టుకోండి. దాన్ని ఖర్చు పెట్టద్దు, ఎందుకంటే అది అబండెంట్ కాయిన్గా మారిపోతుంది, ఎనర్జరైజ్ కాయిన్గా మారిపోతుంది. చాలా రిజల్ట్స్ ఫాస్ట్గా వచ్చేస్తాయండి. ఎవరైనా స్ట్రక్ అమౌంట్ గురించి కూడా ఇది చేయొచ్చు. సో చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎవరికైనా మీరు రావి చెట్టు దగ్గర కూడా ప్రతి శనివారము కొన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించేసి 108 ప్రదక్షిణలు చేసినా కూడా మీ సమస్యలు అనేవి తీరిపోతాయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ప్రతి శనివారం చేయండి. ఓకేనా? ఇంకా ఎనీ డౌట్స్? మొత్తం రిచువల్స్ రెమెడీస్ అయిపోయాయి.
చెప్పండి అమ్మా. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఎవరికి ఏం డౌట్స్ లేవు కదా ఇంకా? చెప్పండి మేడం క్యాండిల్ దీపం పెట్టచ్చా మేడం? దీపం పెట్టి చెప్పుకోవచ్చా? క్యాండిల్ క్యాండిల్ బదులు దీపం పెట్టుకోవచ్చా? మనీ కావాలి అంటే క్యాండిల్ కంపల్సరీ అండి. లేదా క్యాండిల్ ఉందన్నారుగా. క్యాండిల్ లేదు మేడం, మనకి ఇక్కడ దొరకవు. గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఇస్తావా? లేదు మేడం. ఓకే, దీపానికి అంటే అది మామూలుగా మనం డైలీ వెలిగించేసి మన కోరిక చెప్పుకుంటాం కదా. సో క్యాండిల్ ఏంటంటే గ్రీన్ క్యాండిల్ ఏంటిదంటే అబండెంట్కి గుర్తు అన్నమాట. సో అది పవర్ఫుల్గా పనిచేస్తుంది అన్నమాట. సో లేకపోతే వదిలేసేయండి, ఇంకా అది ఆ రెమెడీ చేయకండి మీరు. ఓకేనా? ఈసారి అయితే అప్పుడు తెచ్చుకుంటాంలే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, అమెజాన్ ట్రై చేయండి, దొరుకుతాయి. చెప్పండి. ఓకే మేడం. శనివారం ఏమిటి అంటే మేడం? శనివారం రోజు శని చుట్టా మేడం? శనివారం రోజు మీరు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించేసి మీ యొక్క కష్టాలన్నీ ఆ రావి చెట్టుకు చెప్పేసి 108 ప్రదక్షిణలు చేయాలి. మ్యారేజ్ గురించి కానీ, లేకపోతే జాబ్ గురించి కానీ, మనీ గురించి కానీ, దేని గురించి అయినా ఆ రావి చెట్టు దగ్గర ప్రతి శనివారము సాయంత్రం అండి 6:30 నుంచి 7:30 8 గంటల లోపు దీపాన్ని ఒక మట్టి ప్రమిదను కొంచెం ఆయిల్ తీసుకెళ్ళేసి ఒక 2 వత్తులు తీసుకెళ్ళి దీపం వెలిగించేసి 108 ప్రదక్షిణలు చేసి మీ యొక్క బాధను చెప్పుకొని వచ్చేయండి. మీ ఇంట్లో పెరుగుతూ ఉంటాయి, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు వస్తూ ఉంటాయండి. ఏంటండి? మోస్ట్లీ 11 శనివారాలు చేసి చూడండి. 11 శనివారాలు చేసి చూడండి, రిజల్ట్స్ కనిపిస్తాయండి. మేడం 1 రూపీ కాయిన్ చెప్పండి ఒకసారి. 1 రూపీ కాయిన్. ఓహో, క్యాండిలా? అవును మేడం. ఇది రికార్డింగ్ అయిపోయిందమ్మా, ఇప్పుడు వెంటనే అప్లోడ్ అయిపోతుంది, అందులో చూసుకొని చేసేసుకోండి. ఓకేనా? స్ట్రక్ అమౌంట్ ఎలా? ఓకే అండి. స్ట్రక్ అమౌంట్ ఏంటండి, మీకు ఎవరైతే ఎంత అమౌంట్ ఇవ్వాలో, సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, సమ్ ఎక్స్ పర్సన్ మీకు ఒక 10 లక్షలు ఇవ్వాలి. నాకు ఈ ఎక్స్ పర్సన్ దగ్గర నుంచి నేను 10 లక్షలు స్వీకరిస్తున్నాను ఆగస్ట్ ఎండింగ్ కల్లా లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఈ వ్యక్తి నాకు ఈ అమౌంట్ ఇస్తున్నాడు, అవి నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి రాసేసి ఆ 11 లవంగాలు అందులో పెట్టేసి కాల్ చేయండి, బర్న్ చేయండి. ఓకేనా అండి? సో మీరు ఎప్పుడు కూడా నైట్ పడుకునే ముందు ఏం చేస్తారంటే ఇది చేయండి. అర్థమైంది కదండి? ఇప్పుడు ఎవరైతే క్వశ్చన్ అడిగారో వాళ్ళకి చెప్పాను. సో నెక్స్ట్ ఇది ఏంటిదంటే ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు ఏం చేస్తారంటే మీరు అందరూ కూడా బెడ్ పైన పర్లేదు, బెడ్ పైనే ఇలా కూర్చొని గ్రాటిట్యూడ్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 3కి అంటే మీరు ఈరోజు జీవించి ఉన్నందుకు, మీకు సహకరించిన ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క వస్తువుకి, అలాగే మీ దగ్గర ఈరోజు మీరు ఖర్చు పెట్టిన డబ్బుకి, మీ దగ్గరకు వచ్చిన డబ్బుకి గ్రాటిట్యూడ్ చెప్పండి. ఇలా చెప్పేశాక రేపు ఇంతకంటే రెట్టింపుగా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి థ్యాంక్ యూ అని చెప్పండి. మళ్ళీ ఓం హం హనుమతే నమః అని 11 సార్లు చాంట్ చేసేసి పడుకోండి. రిజల్ట్స్ అనేవి మీకే కనిపిస్తాయి. ఎవ్రీడే ఇది కంపల్సరీ చేసి చూడండి. గ్రాటిట్యూడ్ అనేది మస్ట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతిరోజు ఇది చేయండి, మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో నైట్ పడుకునేటప్పుడు ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలో వాళ్ళను బ్లెస్ చేస్తూ, నేను కానీ నా కుటుంబం కానీ గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ మిమ్మల్ని తెలిసి తెలియక బాధ పెట్టి ఉంటే మమ్మల్ని క్షమించండి. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ మమ్మల్ని బాధ పెట్టి ఉంటే మేము మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించేస్తున్నాం. అంతేకాకుండా అనంతమైన డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌభాగ్యంతో నిండు నూరేళ్ళు వర్ధిల్లుతారని బ్లెస్ చేస్తున్నాం. తదాస్తు ఉత్తదాస్తు ఉత్తదాస్తు అనేసి
బ్లెస్ చేసి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ మనీ. వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రెక్ అమౌంట్ నాకు వాళ్ళకి సమయానికి డబ్బు చేకూర్చి నా డబ్బు నా దగ్గరికి వచ్చేలా చేస్తున్నా యూనివర్స్కి ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలో ఆ సోల్స్కి కృతజ్ఞతలు చెప్తూ హోపోనొప్పు చేసేసి పడుకోండి. డైలీ ఇలా చేయండి. ఫర్గివ్నెస్ ప్రేయర్ అంటారు దీన్ని. ఓకేనా అండి? ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు చెప్పండి మేడం. ఉమ్. బాగా మొండి బాకీలు మేడం, అసలు వాళ్ళు ఇవ్వట్లేదు మేడం. ఇవ్వట్లేదు అని మనమే అంటున్నాం కదా. కాదు మేడం, అసలు ఒప్పనొప్పను అంటే మీతో చెప్తున్నాను. ఆ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వాళ్ళకి ఫేవర్ గా ఉంటుంది కానీ మనకి అంటే మిగతా వాళ్ళు ఇవ్వాల్సింటే ఇచ్చేసారు కానీ వీళ్ళ దగ్గర నుంచి రావట్లేదు మేడం. ఓకే, అయితే మీరు ఏం చేస్తారంటే ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలో వాళ్ళ ఫొటోస్ కానీ లేకపోతే వాళ్ళ నేమ్స్ కానీ మీకు ఐడియా ఉంటే గనక, ఫొటోస్ ఉంటే ఓకే బెస్ట్. ఫొటోస్ లేకపోతే వాళ్ళ పేర్లు అమౌంట్ రాసేసి ఎరేజర్ తీసుకోండి. న్యూ ఎరేజర్ తీసుకొని డ్యూ డ్రాప్స్ చెప్పేసి ఎరేజ్ చేస్తూ ఐఎమ్ సారీ, నాలో ఏముంది నాకు తెలియదు, వాళ్ళు ఎందుకు నాకు అలా కనిపిస్తున్నారు, గత జన్మలో కర్మ కావచ్చు, నేను గత జన్మలో వాళ్ళని అలా బాధ పెట్టాను కాబట్టి నన్ను ఈ జన్మలో ఈ విధంగా వాళ్ళు బాధ పెడుతున్నారేమో, సారీ అని చెప్పేసి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఆన్ గోయింగ్గా ఎరేజర్ టెక్నిక్ చేస్తూ హోపోనొప్పో చేయండి. మీరు చేసే ఆ ప్రేయర్ ఆ సోల్స్కి కనెక్ట్ అయిపోతుందండి, మీ అమౌంట్ మీకు వస్తుంది. ఏంటండి? నెలాఖరికి కలగాలి మేడం, అక్కడ పెట్టాము. వస్తాయండి, ఖచ్చితంగా అదే వస్తాయి. ఇది కూడా మీరు కూడా ఈ టెక్నిక్ చెప్పారుగా, ఇది కూడా చేస్తాను మేడం. చేయండి. ఒకవేళ ఫొటోస్ ఉంటే కనుక పించ్ ఆఫ్ మనీ తీసుకొని వాళ్ళు స్వీట్గా మారిపోయారు అనేసి చేయండి. ఎక్కడున్నా వాళ్ళ ఫోన్ కానీ లేకపోతే వాళ్ళు మీకు దగ్గరలో ఉంటే తీసుకొచ్చైనా అమౌంట్ ఇస్తారు. ఓకేనా? ఓకే మేడం. ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకేనా అండి? ఇంకెవరికి ఏం డౌట్స్ లేవు కదా? సో ఈరోజు చాలా పీస్ఫుల్గా ఉండండి అమ్మ. మెడిటేషన్ కూడా అయిపోయింది. సో పితృదేవతలను ఎప్పుడు కూడా మంచిగా పూజ చేయండి. ప్రతిరోజు మీరు తర్పణాలు చేయాలి, కంపల్సరీ తర్పణం ఇవ్వండి. మేడం ఇప్పుడు కూతురు పెళ్లి అన్నాం కదా, మా పేరు రాయలే మేడం, ముందు పాప పేరు రాయాలా? మ్యారేజ్ మీ పాపకి కదా అండి, మీ పాప పేరు రాయాలి. మీ విష్ అదా? అబ్బో, నేను అదే రాశాను వాళ్ళు. మీ విష్ అదే అని నాకు తెలుసు. థ్యాంక్ యూ. అదే పాపది 21 ఉంది మేడం, 3 అని రాసి రాయడం జరిగిపోయినందుకు విష్ రాసేయండి. మ్యారేజ్, మంచి అబ్బాయి, ఇంత కట్నం, 3 కోరికలు రాయండి. మ్యారేజ్, మీ బాబు జాబు, లేకపోతే సంథింగ్ మీ వారి జాబ్, ఏదో ఒకటి రాసేయండి. 3 కోరికలు రాసేసి మీ పేరు రాయండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఐ లవ్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా అండి? సో ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్ అడిగారండి, ఏంటంటే నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి కదా, ఏం చేయాలా? ఏముందండి, పేపర్ మీద రాయండి, కాల్చి పడేయండి, లేదా వాటర్లో వేసి త్రో అవుట్ చేయండి. నాలో ఏది నెగిటివ్ థాట్ వచ్చినా వెంటనే ఆస్క్ అఫర్మేషన్ చేసుకోండి. సంథింగ్ ఏదైనా, ఈరోజు ఏంటి నాకు అసలు హెల్త్ బాగాలేదు, నేనేంటి చాలా యాక్టివ్గా ఉన్నాను, అలా ఎలా రాయాలి మేడం? ఏంటి నెగిటివ్ థాట్సా? ఇప్పుడు మీకు మీ థాట్స్ ఏమొస్తున్నాయి నాకు ఎలా తెలుస్తుందండి? మీ నెగిటివ్ థాట్స్ ఏంటియో నాకు ఎలా తెలుస్తుంది? సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, నాకు క్లయింట్స్ నాకు అబండెంట్గా రావట్లేదు, ఏంటి ఈరోజు క్లాస్కి ఎక్కువ జాయిన్ కాలేదు అన్నాను. వావ్, ఏంటి నా క్లాస్కి ఎంతమంది జాయిన్ అయిపోయారు, వావ్, నేను ఊహించిన దానికంటే ఎక్కువ మంది జాయిన్ అయిపోయారు. అలా ఆస్క్ అఫర్మేషన్స్ అన్నమాట, అలా చేసుకోవాలి. ఫస్ట్ నెగిటివ్ వచ్చిందా, నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళండి. ఓకేనా? ఇప్పుడు మా వారు ఉన్నారనుకోండి, అప్పటికప్పుడే కోపం, మా వారు కోపంగా ఉన్నారని, మా వారేంటి ఇంత ప్రేమ చూపిస్తున్నారు నా మీద, అలా 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 అన్నమాట. వాళ్ళు కోపంగా ఉన్నా కానీ మా వారేంటి నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు. తలనొప్పి వచ్చింది అనుకోండి,
నేనేంటి ఇంత యాక్టివ్గా ఉన్నాను, నేను హెల్తీగా ఉన్నాను అలా. సో రాయనన్నా రాయండి, లేకపోతే ఆస్క్ అఫర్మేషన్స్ అన్నా చేసుకోండి. ఓకేనా అండి? అర్థమైంది కదా? సో మనకి 27th నుంచి గణేష్ మండల్ అని చెప్పాను కదా, డిస్టెన్స్ హీలింగ్ ఉంటుందండి. దానికి అమౌంట్ వచ్చేసి 2500 1 మంత్ అండి. అందులో మీకు 25 వర్త్ ఉన్న త్రిశూల్ శక్తి అనేది ఒకటి ఫ్రీగా పంపించడం జరుగుతుందండి. ఈ ఆఫర్ 24th మిడ్నైట్ వరకే అండి. 24th మిడ్నైట్ వరకే. 25th రోజు దీని ప్రైస్ 4500 అవుతుందండి. సో మీకు నెల రోజులు మీకు హీలింగ్ చేస్తాము, మీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని తీసేస్తాము. అంతేకాకుండా మీకు 25 వర్త్ ఉన్న త్రిశూల్ శక్తిని మీ ఇంటికి పంపించడం జరుగుతుందండి. సో 2500లోనే ఒకటి ఫ్రీగా వస్తుంది, ఒకటి 1 మంత్ హీలింగ్ జరుగుతుంది. సో ఇది 24వ తారీఖు మిడ్నైట్ వరకే ఆఫర్ ఇస్తున్నానండి. సో దీన్ని మీరు తప్పకుండా వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెళ్ళి కావట్లేదు, డబ్బు సమస్య ఉంది, స్ట్రక్ అమౌంట్, రిలేషన్స్ ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఏవైతే చెప్పారో అవన్నీ రిమూవ్ అయిపోతాయండి 1 మంత్ డిస్టెన్స్ హీలింగ్లో. సో ఇది వాట్సాప్ త్రూ క్లాస్ సెషన్ అండి. అంటే మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే సరిపోతుంది. దాంతో మేము హీలింగ్ చేస్తూ ఉంటాం, మీకు మిరాకిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. డైలీ ఏం చేయాలి, ఏ రోజు ఏం చేయాలి అనేది నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి అమ్మ. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతసేపు మీరందరూ కూడా నాతో ఈ సెషన్కి, ఈ మెడిటేషన్కి వచ్చి జాయిన్ అయిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఓకేనా అండి? ఇంకా డౌట్స్ లేవు కదా? అందరికీ క్లియర్ కదా అండి? ఇంకా ఓకేనా? ఎనీ డౌట్స్ ఉంటే గ్రూప్లో మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అండి, మరి బాయ్. మరి ఉండనా? థ్యాంక్ యూ మేడం. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అవును, మెడిటేషన్ ఎలా ఉంది? ఎవరేం చెప్పలేదు, ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు. మెడిటేషన్లో ఏం జరిగిందో చెప్పలేదు ఇంతవరకు ఎవరు కూడా. బాగుంది మేడం, బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. బాగుంది మేడం. ఆవరింపులు బాగా వస్తున్నాయి మేడం. ఓకే, నెగిటివ్ రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇంకా ఇంకెవరికి? నేనైతే కట్ అవుతుందండి మీది. అడిగాను మేడం. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు, ఇద్దరే చెప్పారు ఇంతమందిలో. అంతేనా? ఇద్దరికేనా? ఇంకెవరికి ఏం కనిపించలేదా? మీ సోల్స్ కనెక్ట్ అవ్వలేదా మీ వాళ్ళు ఎవరు? లక్ష్మి గారికి కానీ, ఆయిషా గారికి కానీ, సిరి గారికి కానీ, రజియా గారికి కానీ? నోనా? సో ఎవరికి ఏం కలగలేదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాగుంది మేడం, బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఇది నేను ఇప్పుడు ఒక 1 అవర్లో అప్లోడ్ చేస్తాను. సో చేసుకునే వాళ్ళు మళ్ళీ ఒకసారి చూసుకొని చేస్తారు. ఏంటండి? ఓకే మరి, బాయ్.